షాపింగ్కి వెళ్దామా? వెళ్దాం వెళ్దాం. మరి వచ్చేయండి. హైదరాబాద్ కొత్తగా వచ్చినా, కొత్త కాపురం పెట్టినా, ఏం టైం పాస్ కాకపోయినా షాపింగ్ షాపింగ్ షాపింగ్. మీరు కూడా మనలాంటి వాళ్ళేనా? అయితే ఇంకేంటి, మరి ఈ షాప్ లో ఏమున్నాయో చూసేద్దామా? సనత్ నగర్ అని చాలా మంది చెప్పారు నాకు. క్వాలిటీ ఉంటాయా? కాస్ట్ రీజనబుల్ అంటారా? చాలా బ్రాండ్స్ ఉంటాయా? మరి ఇప్పుడు అల్యూమినియం వద్దంటున్నారు కదా, వేరే ఏమైనా కొనుక్కుందాం. ఇవి వద్దులే, ఆల్రెడీ ఇంట్లో బోల్డ్ అన్ని సామాన్లు ఉన్నాయి. కాకపోతే అల్యూమినియం వద్దు అంటున్నారు కాబట్టి స్టీల్ కొనుక్కుందామని వచ్చేసాం. కంచు ఇత్తడి మంచిదే, కాకపోతే అవి మెయింటైన్ చేయాలి కదా. ఓర్ని, ఒక్కొక్క ఫ్లోర్ లో ఒక్కొక్కటి ఉన్నాయేంటి? ఇంటికి కావాల్సినవన్నీ ఉన్నాయి. ప్లాస్టికా, స్టీలా, ఇత్తడా, రాగా? స్టీలో ఇత్తడో ఏదో ఒకటి కనిపించాయనుకోండి, అసలు ఆగుతారా కొనకుండా? అరే, అంత పరధ్యానంగా గంటలు గంటలు ఏం షాపింగ్ చేస్తారు వీటిని కూడా అని చెప్పి అనుకునేదాన్ని ఫస్ట్ లో కాదులేండి, పెళ్ళైన తర్వాత. ఇప్పుడేమో మనకంటూ మనకు ఒక కిచెన్ వచ్చేసరికి అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి, ఇది యూజ్ అవుతుంది, అది యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇలా వచ్చేస్తూ ఉంటాను ఊకుకే. ఈ రోజేమో షాపింగ్ మమ్మీ వాళ్ళతో వచ్చేసా. ఏమేమి ఉన్నాయో చూసేస్తున్నారుగా, చూసారా? కొత్తగా అనిపించాయి నాకైతే చాలా వరకు. అవును, ఇంతకీ నేను లొకేషన్ చెప్పానా? సనత్ నగర్ లో. ఇదంతా హైదరాబాద్ లో ఉన్న వాళ్ళైనా బయట ఉన్న వాళ్ళైనా మీరు ఎప్పుడైనా విన్నారా స్టీల్ సామాన్ల కోసం సనత్ నగర్ వెళ్ళండి అని చెప్పి? ఫ్లోర్లు ఉన్నాయండి, అన్ని బ్రాండ్స్ ఉన్నాయి. కొత్తగా కాపురం పెట్టారనుకోండి, కిచెన్ అంతా మార్చేద్దాం సామాన్లు అనుకున్నారనుకోండి, కొత్తగా వెరైటీగా ఉన్నాయి. ఏ ప్లేస్ లో అయినా కొంచెం తక్కువ కాస్ట్ నుంచి ఎక్కువ కాస్ట్ ఉంటాయి కదా. కాకపోతే నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఏంటి స్టీల్ సామాన్లు కూడా ఇంత కాస్ట్ అయ్యాయా అనిపించాయి. అవి అలానే ఉంటాయంట కదా, కొంచెం కాస్ట్లీగానే. కాస్ట్లీ మీన్స్ ఇప్పటి వరకు ఏం కొనలేదు కదా, అందుకే తెలియలేదేమో. ఒక్కొక్క డబ్బా 600, 700, 500. కొంచెం కొత్త లుక్ ఉంటే కాస్ట్ గా ఉన్నాయి, మామూలు లుక్ అయితే మామూలు కాస్ట్ లోనే ఉన్నాయి. కానీ క్వాలిటీ అయితే మంచిగా ఉందబ్బా. ఇంకా మనం ఫస్ట్ ఫ్లోర్ లోనే ఉన్నాం, మనకు కావాల్సిన ఏమో థర్డ్ ఫ్లోర్ లో ఉన్నాయంట. ట్రాలీలు తీసుకెళ్తున్నారండి. చూస్తున్నారా ఎన్ని స్టీల్ సామాన్లు ఉన్నాయో ఈ షాప్ లో. బట్టల షాప్ కు గోల్డ్ షాప్ కు వెళ్ళినప్పుడు ఆనందం వస్తుందని తెలుసు, మరి ఇదేంటి స్టీల్ సామాన్లకు కూడా ఇంత హ్యాపీ అనిపించిందా అర్థం కాలే. చాలా అంటే చాలా రకాలు ఉన్నాయబ్బా. కొంతమంది అయితే ట్రాలీలు తీసుకెళ్తున్నారు, రీసేల్ కి అమ్ముకుంటారేమో. అంత తక్కువ కాస్ట్ ఉన్నాయా అంటే మరీ తక్కువ కాస్ట్ ఏం లేవు, బయట కాస్ట్ తో కంపేర్ చేస్తే అలానే అనిపించాయి నాకు. అన్ని రేట్లు పెరిగిపోయాయి కదా. కుకింగ్ కోసం ఏం కొనుక్కున్నా అసలు కాస్టే చూడకూడదు, మంచి క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్ చూసుకోవాలి. ఏముంటుంది, ఒక 4 ఫ్లోర్లు ఉంటాయేమో, ఒకే షాప్ ఏమో అని చెప్పి అనుకున్నాము. ఏముంది, మనకు కావాల్సినవి తీసుకొని వచ్చేయచ్చు కదా అన్నట్టు. కావాల్సినవి తప్ప బేసికల్ గా అన్ని చూస్తూ ఉంటాం, అది తెలిసిందేగా. చూస్తున్నాం బోల్డ్ అన్ని సామాన్లు. ఇన్ని సామాన్లు కనిపిస్తే కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఎవరినైనా అడిగితే మంచిగా రికమెండ్ చేశారు, ఏది బాగుంటుంది, ఎలా ఉంది క్వాలిటీ, వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటి, ఇలా అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎవరి ప్రొడక్ట్ వాళ్ళు ఇది బాగుంటుంది, అది బాగుంటుంది అని ఆబ్వియస్లీ చెప్తూ ఉంటారు కదా. మీరు కూడా అల్యూమినియం ని వాడటం మానేయండి అబ్బా. నాన్ స్టిక్ కూడా వద్దు, అల్యూమినియం నాన్ స్టిక్ అస్సలు హెల్త్ కి మంచిది కాదంట. ఓపిక ఉంటే హాయిగా మట్టి పాత్రలు వాడుకోవచ్చు, కొంచెం ఓపిక తక్కువ ఉంటే, అదే ఓపిక మీన్స్ బిజీ లైఫ్ అయితే స్టీల్ కో, ఇత్తడికో, ఐరన్ కో మారిపోండి అబ్బా, మారిపోండి. మనం ఏం సంపాదించినా ఎంత కష్టపడ్డా మన హెల్త్ కోసమే కదా. జనం అయితే వస్తున్నారు, తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు ఫాస్ట్ గా. అసలుకి నాకైతే చాలా రకాలు కనిపించాయి, మార్చేసుకోవాలి అనుకున్నాను కాబట్టి అంత జాగ్రత్తగా చూసుకొని తీసుకుందామని ఫిక్స్ అయ్యా. అసలు స్టీల్ సామాన్లు, ప్లాస్టిక్, ఫర్నిచర్ వీటితో పాటు ఇంకేముంటాయో తెలుసా? ఒక ఫ్లోర్ మొత్తం ఇంటీరియర్ కి సంబంధించిందే. డెకరేటివ్ ఐటమ్స్ అంటూ ఉంటారు కదా అవి. ఇప్పుడేమో సిల్వర్ కాస్ట్ పెరిగిపోయింది కదా, జర్మన్ సిల్వర్ ఉంది కదా, అవి కూడా ఇక్కడ ఉన్నాయి. అబ్బో, చాలా రకాలు తెలుసా. దేవుడు మందిరాలు ఉన్నాయి, తులసి కోటలు, అవి కూడా చాలా క్యూట్ గా ఉన్నాయి అబ్బా. ఇక్కడికి వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చనే చెప్తా నేనైతే. బేసికల్ గా నాకైతే నచ్చేసింది. కాస్ట్ అయితే రీజనబుల్ ప్రైజా అంటే క్వాలిటీకి తగ్గట్టు ప్రైజులు ఉన్నాయి. మనం స్టీల్ మార్చేది క్వాలిటీతోనే తీసుకోవాలి కదా, మరి తుప్పు వచ్చేస్తే. హోమ్ ఇంటీరియర్ ఉన్నాయని చెప్పాను కదా, జర్మన్ సిల్వర్ ఉన్నాయి, ఇగో ఇలా చాలా ఉన్నాయి దేవుడికి సంబంధించినవి కూడా. బేసికల్ గా ఇంటికి కావాల్సిన సామాన్లన్నీ ఉన్నాయి అనిపించింది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత. కొత్తగా ఫ్యామిలీస్ పెడుతూ ఉంటారు కదా, ఈ ప్లేస్ కి వచ్చేస్తే సరిపోతుంది. అదేంటి రీసెంట్ టైంలో అందరూ ఐకియా అని చెప్తుంటే నువ్వేంటి ఈ వీడియో చేస్తున్నావు అని చెప్పి అనుకోకండి. నేను ఐకియా చూసాను, ఇది చూసాను, ఇక్కడే కొనుక్కోవడానికి ఎక్కువ ఉన్నాయేమో అనిపించింది ఇంటి కోసం. ఐకియాలో కూడా ఫర్నిచర్స్ అవి ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి, ప్లాస్టిక్ సామాన్లు అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఏమో మరి నాకు అలా అనిపించింది. మరి ఇది బాగోదు అది బాగుంటుంది అంటే కామెంట్ చేయండి, అది బాగోదు ఇది బాగుంటుంది అన్న కామెంట్ చేయండి. రెండు దేనికి దానికి బాగుంటాయి అని చెప్పి నేను చెప్తాను. కాకపోతే కొనుక్కోవడానికి ఇక్కడ ఎక్కువ ఉంటాయి, ఇంటికి కావాల్సినవి. పెళ్లికి ముందు ఇలా షాపింగ్ చేయడం, స్టీల్ సామాన్లు స్పెషల్ గా ఇలాంటి ఇంటీరియర్ కి సంబంధించినవి అస్సలు ఒప్పుకుండేది కాదు. ఏముందిలే ఏదో ఒకటి కొనేసుకోవచ్చు కదా, అవసరానికి ఉపయోగపడితే చాలు కదా అన్నట్టు. ఇప్పుడు అంతా మారిపోయింది. ఇదిగో ఇలా జరుగుతున్నప్పుడే పెద్దోళ్ళం అయిపోతున్నావు అని మనసుకు అనిపిస్తూ ఉంటుంది. నాకు తెలిసి 12ంటికి అలా వస్తే ఈవినింగ్ ఎప్పుడో వెళ్ళిపోతారబ్బా, అన్ని ఉన్నాయి ఇక్కడ చూడ్డానికి. ఒకవేళ బై చేయాలంటే కూడా చాలా రకాలు ఉన్నాయి కదా, అందుకని చెప్పి ఒక రోజంతా టైం పడుతుంది. హాయిగా అలా షాపింగ్ చేస్తూ ఉండొచ్చు అనిపించింది. మరి ఇంకేంటి, మీరు కూడా వెళ్ళారా ఈ ప్లేస్ కి? కొంచెం లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చుగా. వీడియోస్ నచ్చితేనే లేండి. నాకు నచ్చిన ప్లేసెస్ నచ్చినాయి అని చెప్తాను, నాకు నచ్చిన ప్లేసెస్ నచ్చలేదని చెప్తాను.
అది నా ఒపీనియన్ మాత్రమే. ఇన్ని ఫ్లోర్స్ ఉంటాయని తెలుసులే కానీ కాకపోతే మనం కొనేమో ఉంటేలే కావాల్సినవి కొనుక్కొని వచ్చేస్తాము. ఏముంది కిచెన్ వే కదా అనుకున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఆప్షన్ ఉండేసరికి అలా చూస్తూ ఉండిపోయాము, కొనుక్కుంటూ ఉండిపోయాము. మనం కొననివి కూడా కొన్ని కాస్ట్ చూస్తూ ఉంటాం కదా, అసలు ఎంత ఉంటుంది ఫ్యూచర్ లో అయినా కొనగలమా అన్నట్టు. ఒక రాధాకృష్ణుని చూసానబ్బా, 1,00,000 రూపాయలు ఉంది. అంటే కాస్ట్లీవే ఉన్నాయని కాదు, కాస్ట్లీ ఉన్నాయి, నార్మల్ కాస్ట్ ఉన్నాయి. కానీ నేను ఆ కాస్ట్ ఇది చూసి వామ్మో అనుకున్నా. అసలు మేము కొన్నదేమో స్టీల్ సామాన్లో, కాకపోతే ఎక్కువ టైం స్పెండ్ చేసిందేమో ఇగో ఇక్కడ ఇంటీరియర్ ఫ్లోర్ లో. మరి చూడ్డానికి బాగున్నాయి కదా, అందుకనే. ఏమైనా పెయిన్స్ ఉన్నాయనుకోండి, అస్సలు బాగాలేదనుకోండి, షాపింగ్ కి వెళ్ళిపోండి, హాయిగా అన్ని పోతాయి. కొన్నిసార్లు మెడిసిన్స్ అయినా మన బాడీకి సెట్ అవుతాయో లేదో కానీ షాపింగ్ అయితే సెట్ అయిపోతుందబ్బా. టైం అయితే 10 అయిపోతుంది, షాప్స్ క్లోజ్ చేసేస్తున్నారు, కానీ ఇంకా చూస్తూ ఉన్నామా. ఇంకా హస్బెండ్స్ ఉన్నారు కదా, ఏం చెప్తారు, మళ్ళీ తీసుకొస్తారులే, వెళ్దాం పదా అని చెప్తూ ఉన్నారు. బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళినా కానీ అబ్బా వాళ్ళు బిల్ వేసే లోపు మళ్ళీ ఒక రౌండ్ వేసి వస్తాం కదా, ఏమైనా ఉంటాయా అని చెప్పి. అప్పటి వరకు సెలెక్ట్ చేయింది కూడా అప్పుడు సెలెక్ట్ చేసి మరి తీసుకొచ్చి లాస్ట్ మూమెంట్ లో బిల్ కౌంటర్ కి ఇస్తాం. మనదేమో డెడికేషన్ అలాంటిది అనమాట. ఫర్నిచర్ ఉంది, ప్లాస్టిక్ ఉంది, స్టీల్ ఉంది, జర్మన్ సిల్వర్ ఉంది, తక్కువ కాస్ట్ ఉన్నాయి, ఎక్కువ కాస్ట్ ఉన్నాయి, క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. నచ్చింది ఈ ప్లేస్ అయితే నాకు. అసలు షాపింగ్ చేస్తున్నంతసేపు అసలు ఆకలి కూడా కాదు, అదేంటో మరి. చూస్తున్నాం టైం మాత్రం అయిపోయింది. నాయనో బయటకైతే వచ్చేస్తున్నాం, ట్రాఫిక్ ఎలా ఉంటుందో చూసేయాలి. అసలే హాలిడేస్ కదా. జర్మన్ సిల్వర్ తో ఐటమ్స్ అయితే చాలా బాగా నచ్చాయి మా అందరికి. దేవుడు రూమ్స్ లో పెట్టుకుంటారు కదా, అవి కూడా చాలా బాగున్నాయి. టైమే తెలియలేదబ్బా షాపింగ్ చేస్తున్నంతసేపు. కొన్నది ఎక్కువ అంటే ఎక్కువే, అంటే మేము అనుకోలేదు కదా అంత కొన్నామని చెప్పి చూద్దామని వచ్చాం. ఇంట్లో ఐటమ్స్ ఏమైనా కావాలి, కొత్త వెరైటీస్ ఇలా కావాలి అనుకుంటే ఇక్కడికి వచ్చేయండి అని అయితే నేను రికమెండ్ చేస్తా. టాప్ పేరు నోరు తిరగట్లేదు, అందుకని చెప్పి అక్కడ పేరు అయితే డిస్ప్లే చేశానుగా. ఈ వీడియో స్టార్టింగ్ లో పెట్టాగా, చూడలేదా? ఏ హాలిడేస్ కైనా రోడ్ మీద జనం ఉంటారో లేదో తెలియదు కానీ ఊరికి వెళ్ళటానికి సంక్రాంతి అప్పుడే బోల్డ్ అంతమంది జనం ఉంటారు. ఈ బస్సెస్ ట్రైన్స్ రిజర్వేషన్ అయితే అబ్బోబ్బోబ్బో దొరకదు. ఒకవేళ రిజర్వేషన్ దొరికింది కదా అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యామా. ఇంటి నుంచి బస్ స్టాప్ కి వచ్చేసరికి ఎంత టైం పడుతుందో, ఆ బస్ వెళ్ళిపోతుందో ఉంటుందో. మరి ట్రాఫిక్ ఆ లెవెల్లో ఉంది. మరి ట్రాఫిక్ నుంచి అయితే 1/2 అవర్ లో రావాల్సిన 1.5 అవర్ పట్టింది. ఏమోలా తినేద్దామని చెప్పి ఇలా వచ్చామా. ఏంట్రా బాబు ఎక్కడ చూసినా జనమే, సరుకుల దగ్గర జనమే, హోటల్స్ దగ్గర జనమే, ట్రాఫిక్ దగ్గర జనమే. ఇలాంటి టైంలో అనిపిస్తూ ఉంటుంది హైదరాబాద్ లో పాపులేషన్ ఎంత ఉందా. మేము వచ్చేసరికి 10:30 అయిందా. ఆర్డర్ ఇచ్చేయండి అని చెప్తున్నారా. ఫాస్ట్ గా కావాల్సినవన్నీ ఇచ్చేసామా. ఇంకా ఆకలేసేస్తుంది, ఇక తినేయడం. పొంగల్ ఇచ్చాము ఆర్డర్, చాలా బాగుంది. ఇడ్లీ కూడా బాగుంటది, ఇక్కడ దోశ కూడా బాగుంటది. డిజర్ట్స్ ఉన్నాయి కానీ అంత నచ్చలే. అసలు హోటల్ పేరు చెప్పకుండా అది తిన్నాము బాగుందని చెప్తే ఎలా అక్క. అసలు లోపలికి రావడానికి మెయిన్ కారణం ఏంటి తెలుసా? బోర్డు మీద ఒక ఆయన బంచ కట్టుకొని ఉంటారనమాట. పంచకట్టు టిఫిన్స్ అండి. రాయలసీమ వాళ్ళ స్పెషాలిటీ నిజాంపేట దగ్గర ఉంటుంది, ప్రగతి నగర్ లో. అక్కడే బౌల్ మొత్తం పొంగల్ పెట్టేశారా. ఇంకేముంది, నెయ్యి వేస్తారు కదా పైన, అదంతా చేతికి అంటింది. ఆకలిగా లేకపోతే అంత ఆరాటపడుతూ తినాం కాబట్టి అంటకపోయిండేదేమో. ఏమోలండి, మీరు తిన్నప్పుడైనా జాగ్రత్తగా తింటారుగా, కొత్త బట్టలు వేసుకొస్తారు అసలే, అందుకే అలా చెప్పా. మరి ఇంకేంటి, సనత్ నగర్లో షాపింగ్ చేయాలంటే అక్కడ షాపింగ్ చేయండి, ఇక్కడ టిఫిన్స్ బాగుంటే ఇక్కడ తినేసేయండి అని అయితే చెప్పనులే కానీ ఆ ప్లేస్ బాగుంది, ఇక్కడ బాగుంది అని చెప్తున్నా అంతే. వెళ్ళినప్పుడేమో సీట్ దొరకలేదు, అలా కూర్చొని తిరగానే సీట్స్ అన్ని ఖాళీ అయిపోయాయి. 11:30 వరకు ఉంటుందండి ఇక్కడ ఇది. అలా టిఫిన్ చేసి ఇంకా ఓపిక అయిపోద్దిగా ఇంటికి వెళ్ళిపోవాలి. అసలే చాలా నడిచాం. అసలు వీడియోస్ చూస్తేనే కదా నచ్చేదో నచ్చలేదో తెలిసేది. అలా వీడియోస్ వస్తున్నాయి, మీరేమో స్క్రోల్ చేసేస్తున్నారు. మావి కూడా చూడండి అబ్బా, లైక్, షేరు, కామెంట్, సబ్స్క్రైబ్.